ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. నూనె గింజల పంటల్లో భాస్వరంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన భాస్వరంతో పాటుగా కాల్షియం, గంధకం పోషకాలు లభ్యం కావడం వలన గింజలో నూనె శాతం, గింజ బరువు పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశెనగ, బొబ్బర్ల పంటలను నవంబర్ 30వ తేదీ వరకు నాణ్యమైన విత్తనమును వినియోగించుకుని విత్తుకోగలరు. మినుములు, పెసర పంటలను డిసెంబర్ 10వ తేదీ వరకు నాణ్యమైన విత్తనమును వినియోగించుకుని విత్తుకోగలరు. మొక్కజొన్న, జొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు నాణ్యమైన విత్తనమును ఎన్నుకుని విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి ప్రభావం వలన మొక్కజొన్నలో భాస్వరం లభ్యం కాకపోవడం వలన ఆకులు ఊదా రంగులోకి మారును. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లయితే నివారణకు 10 గ్రాముల 319 లేదా డిఏపి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కందిలో పేనుబంక గమనించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కందిలో శనగపచ్చ పురుగు చాలా చోట్ల ఆశించింది. దీని నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగపచ్చ పురుగుల ఉనికి గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గ్రుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చెయ్యాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కొన్ని చోట్ల ఆకు చుట్టు పురుగు గమనించడమైనది. నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్, 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.